తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఆకుపచ్చ సంతకం. ఈ కథ మన తెలుగు కథలు పత్రికలో 9/9/2024న ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఆకుపచ్చ సంతకం కథ. ఆదియా, ఓ ఆదియా, గట్టిగా పిలిచాడు యాదగిరి. ఆదియ్య భార్య గంగమ్మ బయటకొచ్చింది. ఏంది యాదగిరన్న, పొద్దున్నే ఇట్టా వచ్చినావు? అడిగింది గంగమ్మ. రాత్రి 4 లారీలు ఇసుక వచ్చింది. అది రెడ్డిగారింట్లోకి చేరయ్యాలా. ఆది పనిలోకి వస్తాడేమోనని వచ్చినా అన్నాడు యాదగిరి. ఆ మాట వినగానే గంగమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. అన్నా, నీలాంటి మంచి మనిషి మాకు 4 డబ్బులు వచ్చే మార్గం చూపించినా అది అందుకుని బాగుపడే యోగం మాకు లేదు. అది పొద్దున్నే నీళ్ల బకెట్ పట్టుకుని బయటికి పోనాడు. నిన్న రామాపురం వెళ్లే దారిలో మొక్కలు పాతాడు. వాటికి నీళ్లు పోయాలని వెళ్ళాడు. అతని కష్టం మా కుటుంబానికి ఉపయోగపడటం లేదన్నా, బాధగా అంది గంగమ్మ. వీడికి మొక్కలు పిచ్చేటమ్మి అన్నాడు యాదగిరి. "హ్మ్, ఏం చెప్పమంటావన్నా, పగలు రేత్రి మొక్కల గురించి ఆలోచిస్తాడు. కడుపున పుట్టిన బిడ్డల గురించి కూడా పట్టించుకోడు. తను కట్టపడి సంపాదించిన డబ్బులన్నీ నేలపాలు చేస్తున్నాడు. ఎందుకయ్యా ఇట్టా చేస్తున్నావు అని అంటే ఏం మాట్లాడు. మొక్కలు లేకపోతే మనకు మంచి గాలి ఉండదమ్మీ అంటాడు. వర్షాలు ఉండవంటాడు. అప్పుడు మనిషి బతికే దారి ఉండదని మెట్ట వేదంతో చెబుతాడన్నా. పైగా నా సంపాదనలో సగం మీకే ఇస్తున్నానుగా అని అంటాడు. మీరు అందరూ వాడికి 4 మంచి మాటలు చెప్పండన్నా. ముందు కుటుంబం చూసుకో, అయన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉండాదని బుద్ధి చెప్పండన్నా. చేతులు 2 జోడించి యాదగిరితో అంది గంగమ్మ. ఆమె మాటలకు దీర్ఘంగా నిట్టూర్చి, "సెల్లెమ్మా, ఆ ముచ్చట అయినది. నీకు ఇవన్నీ వద్దురా అని చెప్పినా. ఉహుం, వినలేదు. అందరం ఎవరి సుఖం ఆళ్ళు చూసుకుంటే సమాజం ఎలా ముందుకెళ్తది" అని అన్నాడు. ఇప్పుడు మనం మొక్కలు పెంచకపోతే రేపు మన పిల్లలు శానా కట్టాలు పడతారని ఏవేవో ఉదాహరణలు చెప్పినాడు. మాకు చిరాకేసి ఊరుకున్నాం. సర్లే అమ్మా, నేనెళ్తాను. నా పనికి ఇంకో మనిషిని చూసుకోవాలి కదా అని వెళ్ళిపోయాడు యాదగిరి. ఆదియ్య ఓ బకెట్టు, అందులో ప్లాస్టిక్ మగ్గు పెట్టుకుని శివపురం పక్కనున్న రామాపురం వెళ్ళాడు. రోడ్డు పక్కనే పాతిన మొక్కలను చూసి, అయ్యయ్యో, ఎండ దెబ్బ తగిలిన చిన్న పిల్లాడిలాగా ఎలా తల వేలాడేసిందో అని బాధపడి కొద్ది దూరంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి బకెట్ నిండా నీళ్లు తీసుకువచ్చి మగ్గుతో జాగ్రత్తగా మొక్కలకు పోశాడు. నిన్ననే అతను 50 మొక్కలు ఆ దారి పక్కనే పాతాడు. 2 గంటలు అలా కష్టపడి మొక్కలకు నీళ్లు పోసి తర్వాత తను ఓ మగ్గుడు మంచినీళ్లు తాగాడు. అప్పుడు అతనికి సంతృప్తి కలిగింది. నెత్తికి కట్టుకున్న తువ్వాలు తీసి మొహం తుడుచుకున్నాడు. తర్వాత నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చాడు. గంగమ్మ అతన్ని చూసి రుసరుసలాడింది. యాదగిరన్న వచ్చినాడు. నిన్ను పనికి తీసుకెళ్దామని. నువ్వేమో లోకాన్ని ఉద్ధరించడానికి పోయావు. పనికెళ్తే 200 చేతికొచ్చేవి. పిల్లలకి ఏదైనా తినుబండారాలు చేసి పెట్టేదాన్ని. అంతా నా కర్మ, కర్మ అంది. ఆదియ్య జవాబు చెప్పకుండా స్నానం చేసి వచ్చాడు. టీ కలిపి ఇచ్చింది గంగమ్మ. అతను మౌనంగా తాగుతున్నాడు. నీరసంగా ఉన్న భర్తను చూసి బాధపడింది గంగమ్మ. చూడయ్యా, ఇంట గెలిచి రచ్చగలవమని పెద్దలన్నారు. అలా మొక్కలకి మానులకి ఖర్చు చేయకుండా ఆ డబ్బులు నా చేతికి పిల్లల చదువుకి దాస్తాను అంది నెమ్మదిగా. టీ తాగి గ్లాసు కింద పెట్టాడు ఆదయ్య. చూడమ్మే, మన పిల్లాడికి 8 ఏళ్ళు, పిల్లకి 7 ఏళ్ళు. ఇంకా హై స్కూల్ చదువులకు కూడా రాలేదు వాళ్ళు. వాళ్ళకి నేను ఏమీ లోటు చెయ్యను. నువ్వు బెంగ పెట్టుకోకు అన్నాడు. మళ్ళీ సైకిల్ ఎక్కి టీచర్స్ కాలనీకి వెళ్ళాడు. ప్రతి ఇంటి ముందు తను ఏడాది క్రితం నాటిన మొక్కలు పెరిగి పెద్దవి అవడం చూసి ఆనందపడ్డాడు ఆదయ్య.
4 వీధుల్లోని మొక్కలకు నీళ్లు పోసి అప్పుడింటికొచ్చాడు. గంగమ్మ భోజనం వడ్డించింది. ఇద్దరూ భోజనాలు చేశారు. ఆదియ్య అరుగు మీద కూర్చుని రామ్మూర్తి మేస్టారిచ్చిన పర్యావరణం పరిరక్షణ పుస్తకం చదివి కాసేపు అక్కడే నడువు వాల్చాడు. సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చున్నాడు ఆదియ్య. రైతులు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నారు. రామ్మూర్తి మాస్టారు కూడా అక్కడే ఉన్నారు. పత్రికా విలేకరి వెంకట్రామయ్య మోపెడ్డు మీద వెళ్తుంటే రైతు రాఘవయ్య ఆపాడు. "ఏంటి సారు మా ఊరొచ్చినారు" అని అడిగినాడు. మీ గ్రామ సర్పంచ్ గారు ఈ ఏడాదిలో మీ గ్రామాభివృద్ధికి చేసిన పనులు చెబుతానంటే వచ్చాను. అన్నీ రాసుకున్నాను. ఇంక ఇంటికి వెళ్తున్నాను" అన్నాడు వెంకట్రామయ్య. రాఘవయ్య పెద్దగా నవ్వాడు. "సారు అవన్నీ గవర్నమెంట్ డబ్బుతో చేసిన పనులు. అందులో మా సర్పంచ్ సొంతం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు" అన్నాడు రాఘవయ్య. రామ్మూర్తి మాస్టారు చిన్నగా నవ్వారు ఆ మాటలకు. మాస్టారు విలేకరికేసి తిరిగి, "చూడండి, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అని గురజాడవారు చెప్పినట్టు సమాజం కోసం కట్టబడుతున్న వ్యక్తి ఈ ఆదియ్య" అని ఆదిని చూపించారు. వెంకట్రామయ్య ఆదికేసి చూశాడు. మాస్టారు మళ్ళీ చెప్తున్నారు. "ఆదియ్య కూలి పని చేసి జీవిస్తున్నాడు. అతను చిన్నవాడే, కానీ అతని హృదయం ఆకాశమంత విశాలం. తన కూలి డబ్బుల్లో సహం కుటుంబానికే ఉపయోగిస్తాడు. మిగతా డబ్బులతో మొక్కలు కొని వాటిని నాటి శ్రద్ధగా పెంచి పెద్ద చేస్తున్నాడు. ఇటు రామాపురం వెళ్లే దారిలో, అటు ఐతంపూడి వెళ్లే దారిలో, దేవగ్రామం వెళ్లే దారిలో ఎన్నో మొక్కలు నాటి పెంచాడు. ఏ ఊర్లో అయినా కొత్తగా కాలనీ ఏర్పడితే అక్కడికి వెళ్ళి తనే సొంతంగా మొక్కలు కొనుక్కొచ్చి వారి ఇళ్ల ముందు నాటి పెంచుతున్నాడు. మా టీచర్స్ కాలనీలో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు కూడా ఆది నాటాడు. అవి పెరిగి పెద్దవయ్యాయి. గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథుడా పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్నాడు మా ఆదియ్య" గర్వంగా చెప్పారు మేస్టారు. రాఘవయ్య మళ్ళీ వెంకట్రామకేసి తిరిగి, "సారు మా ఆదియ్యకున్నవి 3 నిక్కర్లు, 3 చొక్కాలు. కనీసం మంచి బట్టలు కూడా కొనుక్కోకుండా 10 మంది మంచి కోసం తన డబ్బు ఖర్చు పెడుతున్న ఆదియ్య మా శివపురం స్వాతిముత్యం సారు" అన్నాడు ఆనందంగా. వెంకట్రామయ్య వారి మాటలకు ఆశ్చర్యపోయాడు. తన ఫోన్లో ఆదే ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడే శివపురం స్వాతిముత్యం ఆదియ్య అన్న పేరుతో పేపర్లో పెద్ద వార్త, ఆది ఫోటో వచ్చాయి. రామ్మూర్తి మాస్టారు పేపర్ పట్టుకుని ఆదికి చూపించారు. ఆదియ్య మాస్టారు దండం పెట్టి, "సారు మీరు 4 మంచి మాటలు చెప్పినారు. నేను వాటిని పాటిస్తున్నా. నాకు ప్రచారం ఎందుకు మాస్టారు" అని అన్నాడు వినయంగా. "ఇది ప్రచారం కాదు ఆదియ్య. నిన్ను చూసి మరో నలుగురు ముందుకు వచ్చి పర్యావరణం కోసం శ్రమిస్తారని, సమాజానికి ఉపయోగపడతారని. దాని వలన మరిన్ని గ్రామాలు బాగుపడతాయి కూడా" అన్నారు మాస్టారు. పాలకొల్లు రోటరీ క్లబ్ వారు ఆది న్యూస్ చూశారు. వెంటనే శివపురం వచ్చి ఆదిని కలిసి, "వచ్చే ఆదివారం తమ క్లబ్ గవర్నరు వస్తున్నారని, మీరు తప్పకుండా రావాలని" చెప్పారు. రామ్మూర్తి మాస్టారు బలవంతం మీద ఒప్పుకున్నాడు ఆదియ్య పాలకొల్లు వెళ్ళడానికి. ఆదివారం నాడు మాస్టారు, ఆదియ్య పాలకొల్లు రోటరీ క్లబ్ వారి మీటింగ్కి వెళ్లారు. క్లబ్ అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆదియ్య పర్యావరణ పరిరక్షణ కోసం పడుతున్న శ్రమను వివరించి క్లబ్ గవర్నర్ చేత సన్మానం చేయించారు. క్లబ్ తరపున ఆదియ్యకు 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. క్లబ్ గవర్నరు తాను కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. ఆదియ్య మర్నాడు ఉదయమే కడియం నర్సరీకి వెళ్ళి ఆ డబ్బులతో మొక్కలు కొని పట్టుకొచ్చి కంతేరు వెళ్లే దారిలో నాటాడు. నెల రోజులు వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోసి పెంచాడు. గంగమ్మ ఆదితో వాదించడం మానుకుంది. అతను చేసే పనులు మౌనంగా చూస్తోంది. రోటరీ క్లబ్ వారిచ్చిన 15,000 రూపాయలు మొక్కల కోసం ఖర్చు పెట్టిన మానవత్వం ఉన్న మనిషి ఆదియ్య అని మరో న్యూసు పత్రికల్లో వచ్చింది. భర్తకి మంచి పేరు వస్తోందని ఆనందపడింది గంగమ్మ. జిల్లా కలెక్టర్ ఆ న్యూస్ చూసి చాలా ఆనందించారు.
ఒకరోజు ఆయన ప్రత్యేకంగా ఆది ఇంటికి వచ్చి అభినందించి వెళ్ళారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు జిల్లా కేంద్రానికి ఆదిని పిలిచి అశేష జన సమక్షంలో సత్కరించి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో జనం ఆదిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టరు హితవు పలికారు. సమాజాభివృద్ధి పత్రం మీద ఆదియ్య ఒక ఆకుపచ్చని సంతకం అనే కలెక్టరు కితాబు కూడా ఇచ్చారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.